డియర్ ఏపీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ ఫేజ్కి సంబంధించి, ఫైనల్ ఫేజ్ అనుకోండి, సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసి కొంతమంది స్టూడెంట్స్కి అయితే మారలా సార్, నాకు ఫేజ్ 1 చూపిస్తుంది అంటున్నారు. ఫేజ్ 1 చూపిస్తుంటే నో చేంజ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. సపోజ్ టాప్ కాలేజీల్లో వచ్చిన వాళ్ళ సీట్లు అయితే మారే పరిస్థితి లేదు. ఫేజ్ 1లో వచ్చిన సీటు అలాగే ఉంటే మీ సీటు మారినట్టు అర్థము. ఇక మీరు అదే కాలేజీల్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి. స్టూడెంట్స్ ఇప్పుడు మరి మనకి 27, 28 దాదాపు 31వ తారీఖు లోపు రిపోర్ట్ చేసేయాలి. స్టూడెంట్స్ అందరూ కూడా రిపోర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 27 నుంచి అయితే మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా మరి థర్డ్ ఫేజ్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక మనం అనుకున్నట్లే మరి ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయింది. మరి సీట్లు కూడా ఇంజనీరింగ్ 69% సీట్లు మిగిలి చూడండి. మరి ముగిసిన ఫైనల్ ఫేజ్ అంటే ఇంకా థర్డ్ ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 70% సీట్లు అయితే మిగిలిపోయినాయి. ఈ యొక్క ఎందుకు మిగిలిపోయినాయి, ఈ యొక్క 70% ఇంత భర్తీ కాకపోవడానికి ఇంకా 30% సీట్లు మిగిలి ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. భర్తీ కావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటేంటంటే ప్రధానంగా మరి లేట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అవటం. కౌన్సిలింగ్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా NITలు, IIITలు, GFTలు, CSAPలు ఎక్కువ మంది వెళ్ళిపోయారమ్మ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ చేరేవారే లేరు. దీన్ని బట్టి చూస్తే ఎంసెట్ చేరేవారే కనబడతలేదు. ఎక్కడ దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే నాకైతే అనిపించటం లేదు. మరి చూసినందుకు మరి తుది విడత అందుకని లేట్గా అవటం ఒక కారణం అయితే, ఎంసెట్ మీద కూడా మరి ఇంట్రెస్ట్ లేదు స్టూడెంట్స్కి. ఎక్కువ కొద్దిమంది తెలంగాణలో కొంతమంది పర్వాలేదు, కానీ ఏపీలో మాత్రం అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. మరి ముగిసిన తుది విడత ప్రవేశాల కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ 2వ విడత ప్రవేశాల కౌన్సిలింగ్తో కలిపి 69.4 సీట్లు భర్తీ అయ్యాయి. సెకండ్ ఫేజ్ 2 అంటే తుది విడత సీట్ల కేటాయింపు బుధవారం పూర్తి చేసి అన్ని విద్యాసంస్థల్లో కలిపి 151,204 సీట్లు ఉంటే మనకి 150,000 సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 కాలేజీలు పైగా. దాంతో 104,970 సీట్లు నిండాయి. మరో 46,234 సీట్లు మిగిలిపోయాయమ్మ. ఇంత భారీ ఎత్తున మిగిలిపోయినాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎక్కువ సీట్లు మిగిలాయి. క్రీడా ప్రాధికార సంస్థ నుంచి క్రీడాకోడకు సంబంధించిన మెరిట్ జాబితా రానందున 69 మంది సీట్ల కేటాయింపు, ఇంకా కొంతమంది సీట్లు పెండింగ్లో పెట్టారు. సార్ మా పెండింగ్లోనే అంటున్నారు. ఇక బీ ఫార్మసీలో 5,635 సీట్లు ఉండగా కేవలం 329 మంది మాత్రమే చేరారు. బీ ఫార్మసీలో 5,000 సీట్లకి 300 మంది మాత్రమే చేరారంట. ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తర్వాత బీ ఫార్మసీని ఎంచుకుంటారు. కానీ ఉన్నత విద్యాశాఖ వీటిని పట్టించుకోకుండానే ఫార్మసీ మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించింది. దీంతో 5.72% మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మా డీలోనూ ఇదే పరిస్థితి. 782 సీట్లు ఉండగా 98 మంది మాత్రమే చేరారంట. ఇది చూద్దాం. ఇక ఇంజనీరింగ్ సీట్లు భర్తీ ఇలా: ప్రభుత్వ వర్సిటీలు 26, గవర్నమెంట్ యూనివర్సిటీస్ 26 ఉంటే దానిలో కన్వీనర్ సీట్లు 9,479 భర్తీ అయినవి 7,634, మిగులు 1,800 మిగిలిపోయినాయి. యూనివర్సిటీలు కానీ AU, JNTU అనంతపురం, JNTU నరసరావుపేట, JNTU విజయనగరము, ఇలా JNTU కలికిరి, JNTU పులివెందల, ఇలా ప్రైవేటు కళాశాలలు 199 ఉంటే మొత్తం 238 కాలేజీలు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. కన్వీనర్ సీట్లు 127,158 ఉంటే భర్తీ అయినవి 84,025, మిగిలినవి 43,000. మరి ప్రైవేటు వర్సిటీలు 13, కన్వీనర్ సీట్లు 14,567 ఉంటే భర్తీ 13,311, మిగిలి 1,256. అసలు మిగిలింది 46,234 సీట్లు భారీగా మిగిలిపోయినాయి అమ్మ. త్వరలో ఫేజ్ 3 పెట్టే అవకాశం అయితే కంపల్సరీగా కనబడుతుంది. నాకైతే ఫేజ్ 3 అయితే పెట్టే అవకాశం ఉంది. ఫేజ్ 3 కూడా పెట్టే అవకాశం ఉంది. 46,234 సీట్లు భారీగానే మిగిలిపోయినాయి. 46,234 సీట్లు మిగిలిపోవటం గమనించి ఇక్కడ చూస్తే ఇన్ డీటెయిల్గా కూడా చూస్తే స్టూడెంట్కి మరి వేకెన్సీ ఇక్కడ చూడండి. 43 టోటల్ వేకెన్సీ ఇది
ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ 43,000 సీట్లు అయితే మిగిలిపోయినాయి అని ఇంకా అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి బైపీసీలో ఫార్మసీలో కూడా ఎవరు చేరే పరిస్థితి. ఇది స్టూడెంట్స్ ఏపీ వెబ్సైట్లో భారీగా మిగిలిన సీట్లు ఇక అన్నీ అయిపోయినాయి కాబట్టి మరి స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఏపీ స్టూడెంట్స్ మొత్తం కూడా డీమ్డ్కి కానీ దానికి దీనికి బయట వెళ్ళిపోతాం. హైదరాబాద్ వచ్చి వాస్వి, విఎన్ఆర్, సిబిఐటీలో క్యాట్బీ చేరిన తర్వాత ఏంటంటే ఇక్కడ భారీగానే సీట్లు 46,234 సీట్లు అయితే మిగిలిన త్వరలో మరి ఫేజ్ 3 కౌన్సిలింగ్ ఉండే అవకాశం అయితే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ఇంకా మరి 40 భారీగా మిగిలినాయి కదా, మరి 46,234 సీట్లు. మరి ఫేజ్ 3 కౌన్సిలింగ్ త్వరలో. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సార్. మనం ఫేజ్ 3 అప్డేట్స్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.